ఒబేదెదోము మాత్రమే ఎందుకు దీవించబడ్డాడు? మిగతా వారి జీవితాల్లో భయంకరమైన శాపం వచ్చింది. మనం చూస్తున్నప్పుడు అబీనాదాబు ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంది మందసం? చెప్పాను 20 సంవత్సరాలు ఉంది. కానీ 20 సంవత్సరాలు అబీనాదాబు ఇంట్లో దేవుని మందసం ఉన్నా సరే అతడు దీవించబడలా, అతడు ఆశీర్వదించబడలేదు. కానీ 3 నెలలే ఒబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు ఒబేదెదోము ఎందుకు దీవించబడ్డాడు? ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? అంటే మీరు ఆలోచన చేయండి. మన జీవితంలో దేవుని మందిరానికి వచ్చినంత మాత్రం మనం దీవించబడతామని కాదు, దేవుని మందిరం పేరు ఎత్తినంత మాత్రాన మనం దీవించబడినట్టు కాదు, లేకపోతే మనం క్రైస్తవుని పిలిపించుకున్నంత మాత్రాన మనం దీవించబడినట్టు కాదు, దీవించబడలేం. కానీ మనం దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడే దేవుని మందసం ద్వారా మనకు దీవెన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలామంది నామకార్థ క్రైస్తవ్యాన్ని జీవిస్తున్నటువంటి వారు ఉంటారు. మందిరానికి 20 కాదు 40 సంవత్సరాల నుంచి వెళ్తూ ఉంటారు, కానీ దీవెన ఉండదు. లేకపోతే పాటలు పాడుతుంటారు, ఆరాధిస్తుంటారు, కానీ ఆధ్యాత్మికంగా వారు దీవెన పొందుకునే పరిస్థితుల్లో ఉంటారు. ఇక్కడ అబీనాదాబు కూడా 20 సంవత్సరాలు తన ఇంట్లో మందసాన్ని పెట్టుకున్నాడు. ఆ మందసం ద్వారా ఆ వ్యక్తికి ఎటువంటి దీవెన రాలేదు. పైపెచ్చు తన కుమారుడు ఉజ్జాయం అయిపోయాడు, మందసాన్ని పట్టుకుని మరణించినట్లుగా మనం చూస్తుంటాం. ఆ తర్వాత ఫిలిస్తీన్ల యొక్క దేవాలయంలో కూడా దాన్ని పెట్టారు. దాగోను దేవత గుడిలో ఏమో తెలుసా, దేవుని మందస్సు ముందు ఆ దాగోను దేవత ఏమైంది? సాగిలిపడి బోర్లా పడింది. ఈ లోకంలో ఎవరైనా సరే ప్రభు దగ్గర సాగిలపడాల్సిందే. ఈ లోక శక్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఘనత కలిగినటువంటి వారు ప్రభు దగ్గర సాగిలపడాల్సిందే. ప్రతి మోకాలు యేసు నామములో ఏమవుతుంది? వంగుతుంది. ప్రతి నాలుక యేసే దేవుడని ఒప్పుకుంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాయి. ఇదే విషయాన్ని ఐజాక్ న్యూటన్ అనేటువంటి వ్యక్తి ప్రస్తావిస్తాడండి. ఐజాక్ న్యూటన్ మనందరికీ తెలుసు, ప్రపంచానికి గ్రావిటేషనల్ లాస్, గురుత్వాకర్షణ సిద్ధాంతాలని ప్రవేశపెట్టినటువంటి వాడు, గ్రావిటేషన్ లాస్ని అందించినటువంటి వాడు. ఆ గొప్ప శాస్త్రవేత్త ఒక సందర్భంలో బైబిల్ గురించి ఒక విషయాన్ని చెప్తాడు. బైబిల్ గురించి తన యొక్క అభిప్రాయం తెలియచేస్తాడు. ఎవ్రీ బుక్ షుడ్ బౌ డౌన్ బిఫోర్ ద బైబిల్ యాజ్ డీకన్ బౌ డౌన్ బిఫోర్ ద ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ అంటాడు. ఎవ్రీ బుక్ షుడ్ బౌ డౌన్ బిఫోర్ ద బైబిల్ యాజ్ డీకన్ బౌ డౌన్ బిఫోర్ ద ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్. ప్రతి గ్రంథం కూడా బైబిల్ గ్రంథం ముందు సాగిలపడాలి. అలనాడు దేవుని మందసం ముందు దాగోను దేవత ఏ విధంగా సాగిలపడిందో, దాగోను దేవతా విగ్రహం ఎలా సాగిలపడిందో, ఈ లోకంలో ప్రతి పుస్తకము కూడా దేవుని వాక్యం ముందు సాగిలపడాలని నేను చెప్తున్నటువంటి వాడు ఐజాక్ న్యూటన్. నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే, ఈ లోక చరిత్రలో అనేక గ్రంథాలు పుట్టాయి, అనేక గ్రంథాలు పుట్టుచున్నాయి, అనేక గ్రంథాలు కూడా పుట్టబోతున్నాయి. కానీ ఎవర్ గ్రీన్ మనిషికి ఉన్నతమైనటువంటి భావాలను అందించింది. మనిషికి నీతి, న్యాయము, ధర్మము, ఆ తర్వాత మౌలిక సూత్రాలు, పరిశుద్ధుని గురించి చెప్పేటువంటిది, నిత్య జీవం గురించి చెప్పేటువంటి ఏకైక గ్రంథము దేవుని వాక్యం. ఇది మనుషుల ద్వారా వచ్చినటువంటిది కాదు, మనుషులకు మదిలోంచి వచ్చినటువంటిది కాదు. ఇట్స్ అ ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, ఇట్స్ అ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. సంబడి షౌట్ హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఇన్స్పిరేషన్ అండి. దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా, దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా దేవుని వాక్యం ఇవ్వబడింది. The word of God was given in 2 ways to the humanity. మానవ జాతికి దేవుని వాక్యం 2 రకాలుగా ఇవ్వబడింది. ఒకటి దేవుని యొక్క ప్రత్యక్షత, రెండో దేవుని యొక్క ఇన్స్పిరేషన్. అంటే గాడ్స్ రెవల్యూషన్ అండ్ గాడ్స్ ఇన్స్పిరేషన్. మోషే ఆదికాండం, నిర్గమాకాండం, ఈ పంచకాండాలు మోషే రాశాడు. ఎలా రాశాడు? ఆదాము గురించి, అవ్వ గురించి, అక్కడ ఏదైనా తోటలో ఏం జరుగుతుందో మోషేకి తెలుసా? దేవుడు వాస్తవానికి మోషేని ప్రేరేపించాడు ఇలా రాయమని. సో మోషే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఈ మాటలన్నీ కూడా రాశాడు. ఎగ్జాక్ట్లీ దేవుడు ఏమైతే ప్రేరేపిస్తున్నాడో అవి రాశాడు. దట్స్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. రెండోదిగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి వాడు యోహాను. అయితే యోహాను దేవుని ప్రత్యక్షతను చూసి రాశాడు. దేవుడు తన ప్రత్యక్షతను ఆకాశాన్ని తెరువు చేశాడు. నిజంగా ఒక తెర తీసినట్లుగా దేవుడు తన ప్రత్యక్షతలన్నీ కూడా చూస్తూ రాశాడు. ఈరోజు మొత్తం ఎంటైర్ 66 బుక్స్ కూడా ఈ యొక్క గాడ్స్ రివల్యూషన్ అండ్ గాడ్స్ ఇన్స్పిరేషన్ ద్వారా రాయబడ్డాయి. నా ప్రియ దేవుని ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎందుకు ఉజ్జా చనిపోయాడు? ఏమంటే పట్టుకుంది ఏదన్నా వేరే దాన్ని ఏమైనా పట్టుకున్నాడండి? దేవుని మందసాన్నే పట్టుకున్నాడు కదా, మరి ఎందుకు పట్టుకున్నటువంటి వాడు ఎందుకు మరణించాడు అని మనం అనొచ్చు. చూడండి, దేవుడు ఒక విధి విధానాన్ని ఇచ్చాడు. దేవుడు ఒక విధి విధానాన్ని ఇచ్చాడు. ఈ యొక్క ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్, ఈ మందసాన్ని ఎలా క్యారీ చేయాలి, ఈ మందసాన్ని మీరు మోయాలు తప్పించి పట్టుకోకూడదు అని మోషేకి కొన్ని దాని గురించి సూచనలు ఇచ్చాడు. అది ఫాలో అవ్వకుండా ఎవరైనా సరే అనాలోచితంగా సొంత ప్రయత్నాలు చేసినా, సొంత పద్ధతులను ప్రవేశపెట్టినా,
సొంత ఆలోచనలతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించిన వారు నష్టపోతారు. ఆలోచన చేయండి. దేవుడు కూడా మానవుడికి ఒక విధి విధానాలు ఇచ్చాడు. సో అవి కొన్ని సందర్భాల్లో ఏంటిలా అనిపించవచ్చు, కానీ ఆ విధి విధానాలు మనం పాటించాల్సిందే. క్రొత్త పద్ధతులను అన్వేషించడానికి వీల్లేదు. క్రొత్త విధానాలు దేవునికి అనుగుణమైనటువంటివి కాకుండా క్రొత్త విధానాలు మనం తీసుకురావడం ద్వారా మన నష్టాన్ని పొందుకుంటాం. వాస్తవానికి ఈ యొక్క మందసాన్ని మోయాల్సిందే కహాతీయులు. చెప్పండి, వారి బాధ్యత అది. కహాతీయులు మాత్రమే మోయాలి. కానీ ఈ యొక్క మన యుజ్జా మాత్రం ఎవరు? కహాతీయుడు కాదు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దావీదు ధర్మశాస్త్ర అనుసరంగా నిజంగా ఆ ప్రవర్తించలేదు. దావీదు వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రవర్తించలేదు. వాస్తవానికి దాన్ని ఏం చేయాలంటే మొయ్యాలి తప్పించి బండి ఎక్కించకూడదు. ఎంత దూరం అన్నా దాన్ని మోయాలి, భుజాల మీద పెట్టుకుని మోయాలి. దాని చుట్టూరు కూడా 4 రింగులు ఉంటాయి. ఆ 4 రింగులకి కొన్ని కర్రలు పెట్టి ఆ కర్రలతో మోయాలి తప్పించి బండి ఎక్కించకూడదు. బండి ఎక్కి మీరు చూస్తున్నారు కదండి. సో దాన్ని ఆ విధంగా మోయాలి, ఎంత దూరమైనా సరే తప్పించి. దేవుడు మోషేకి ఆ విధంగా చెప్పాడు, ధర్మశాస్త్రానుసారంగా చెప్తే అది ఉజ్జా ధర్మశాస్త్రానుసారంగా నడవలేదు. కాబట్టే నిజంగా వారి జీవితాల్లో ఆ మరణం వచ్చిందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యాజకులను ఏర్పాటు చేసి భుజాల మీద మోసుకుంటూ తీసుకురావాలి. ఊత కర్రలు ఆ యొక్క కహాతీయులు మాత్రమే పట్టుకోవాలని చెప్పాడు. ఒక జాతి వారికే దానికి ఆ ధర్మం ఇచ్చాడు. ఆ ధర్మాన్ని మీరితే మరణం సంప్రాప్తమవుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజున నా సందేశాన్ని ముగింపులోకి వస్తున్నాను. ఓబేదేదోము ఇంట్లో దేవుని మందసం 3 నెలలు ఉంటే దీవించబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అసలు ఎందుకు ఓబేదేదోము దీవించబడ్డాడు? ఎలియాజరు ఆ తర్వాత అబీనాదాబు ఎందుకు దీవించబడలేదు? ఎందుకు దాన్ని పట్టుకున్నటువంటి ఆ ఉజ్జా ఎందుకు మరణించాడు అని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క మొదటి అంశం ఏంటంటే, ఈ ఓబేదేదోము దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఈజ్ సో లవబుల్ టు గాడ్ బికాస్ గాడ్ హెస్ బ్లెస్డ్ హిమ్. దేవునికి అతడు ప్రియముగా ఉన్నాడు కాబట్టే 3 నెలలు దేవుని మనసు అతని ఇంట్లో ఉన్నప్పుడు అతని పరివారాన్ని దేవుడు దీవించాడు. అంటే ఇఫ్ యూ వాంట్ టు బి లవబుల్ గాడ్, యూ నీడ్ టు లవ్ హిమ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ మైండ్. మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే దేవుని ప్రేమించేటువంటి వారు ఉండాలి. ఇక్కడ ఓబేదేదోము తన జీవితంలో దేవుని ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టే దీవించబడ్డాడు. దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడికి మందసం 3 నెలలు కాదు 30 సంవత్సరాలు ఉన్న వారిలో దీవెన ఉండదు. అర్థమవుతుందండి? సో ఈ రోజున దేవుని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉన్నావా? దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి అయితే దేవునికి సమయాన్ని ఇస్తావు. నువ్వు దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి అయితే ఆ ప్రేమికుడి కొరకు నువ్వు సమయాన్ని మాత్రమే కాదు, నువ్వు అనునిత్యం మాట్లాడాలనుకుంటావు, అతని మాటలు స్వీకరించాలనుకుంటావు, ఆమె మాటలు స్వీకరించాలనుకుంటావు. అంత మాత్రమే కాదు, ప్రేమించేటువంటి వ్యక్తి కొరకు ఎంతన్నా కార్యాన్ని చేయడానికి రిస్క్ తీసుకుంటారు. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు దేవుని కోసం ఏదన్నా చేయడానికి ముందుకు వస్తారు. ప్రేమలో త్యాగం ఉంది. ప్రేమ అనేటువంటిది, ప్రేమిస్తున్నానంటే దాని వెనకాల ఏముంటుంది? పనులు ఉంటాయి. దాని వెనకాల ఏమంటే పని చేస్తారు. ప్రేమిస్తున్నా అని చెప్పి మాటలతో చెప్పేయడం కాదు, కానీ ప్రేమల్లో క్రియలు ఉంటాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.